ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। తల్లి, నన్ను అనుగ్రహించు. నా బాలు నాకు దగ్గరయ్యేలా చూడు. బాలు, హారతి తీసుకో. ఏంటి, హారతిని లంచంగా పెట్టి అమ్మవారిని కాకాపడుతున్నావా? కాకాలు పట్టి బాకాలు ఊదాల్సిన అవసరం నాకు లేదు. నేనేంటో, నా మనసేంటో ఆ తల్లికి బాగా తెలుసు. ఓ, అంటే నా మనసు మారాలని అమ్మవారిని వేడుకుంటున్నావన్నమాట. ముక్కోటి దేవతలు మూకుమ్మడిగా ట్రై చేసినా నా మనసు ఎప్పటికీ మారదు. బాలు, ఆ దేవత నన్ను అనుగ్రహిస్తే ఏమైనా జరుగుతుంది. జరగదు. మంచివాళ్లకు అన్యాయం చేసే నీలాంటి దాన్ని ఏ దేవుడు ఎన్నటికీ అనుగ్రహించడు. లంచాలు పెట్టి వరాల్ని పొందాలనే ప్రయత్నాన్ని ఇప్పటికైనా మానేసి నీ తప్పుని నువ్వు ఒప్పుకో. ఇన్నాళ్లుగా నువ్వు దాచిపెట్టిన నిజాన్ని బయటపెట్టి నీ పాపభారాన్ని కొంచెమైనా తగ్గించుకో. పాపం పాపం పాపం, ఏంటి నేను చేసిన పాపం? నువ్వేం చేశావో నీకు తెలుసు, నాకు తెలుసు. నీ కళ్ల ముందు నా దేవుళ్లకు తెలుసు. ఏం తెలుసు నీకు? నీకోసం నేను అనుక్షణం పడుతున్న ఆరాటం తెలుసా? నా గుండెల్లో గూడు కట్టుకున్న దిగులు ఎందుకో తెలుసా? నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ ఎంతో తెలుసా? తెలిస్తే నువ్విలా ఎప్పటికీ మాట్లాడవు. ఏదైనా వస్తువు పగిలితే శబ్దం వస్తుంది, మనసు పగిలితే నిశ్శబ్దం మాత్రమే మిగులుతుంది. సూపర్ సూపర్ గా ఉంది డైలాగ్. నీ సొంతమేనా లేదా ఎక్కడి నుంచైనా కొట్టుకొచ్చావా? దోచుకోవడం నీకు అలవాటే కదా. బాలు అని ఇన్నాళ్ళు నువ్వు పిలిచిన పిలుపు అబద్ధం. నువ్వు నా మీద చూపించిన ప్రేమ అబద్ధం. నువ్వు అబద్ధం, నీ నవ్వు అబద్ధం. అబద్ధాలతో కట్టిన 7 అంతస్తుల మేడైనా కుప్పకూలిపోక తప్పదు. నేను విధించిన డెడ్లైన్ పూర్తయ్యేలోగా నువ్వు నీ తప్పులను ఒప్పుకొని నిజమేంటో బయటపెడితే జాలిపడైనా నిన్ను క్షమించేస్తాను. కాదని ఇదే నాటకాన్ని కంటిన్యూ చేస్తే నేను కాదు కదా, నిన్న దేవుడు కూడా క్షమించడు. గుర్తుంచుకో. దేవకి, డాటర్ ఆఫ్ నాగేంద్ర, క్షమించమని అడగడమా? నెవర్.
నేను నీ దారికి రావడం కాదు, నిన్నే నా దారికి తెచ్చుకుంటాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. యశోదా కూతురు కనిపించకుండా పోయిందే అన్న దిగులు లేకుండా శుభ్రంగా కడుపు నిండా మింగి గొర్రు పెట్టి నిద్రపోతుంది. నా తిండికి నా నిద్రకి లోపమే ఉండకూడదు అన్నట్టుంది దాని వరుస. నా కర్మ నా కూతురు కర్మ ఎలా కాలితే అలాగే జరుగుతుంది, మీరేం పట్టించుకోనక్కర్లేదు అంది. మమ్మీ, నిన్న యశోదతో ఓ ఆట ఆడుకున్నాం. అత్తకి దాని మీద పీకల దాకా కోపం వచ్చేలా చేశాం. అక్కడితో ఆగకూడదే. ఇనుము వేడి మీద ఉన్నప్పుడే దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. మనిషి ఆవేశంలో ఉన్నప్పుడే మంటని ఇంకాస్త ఎగదొయ్యాలి. బావని రప్పించమని అత్తని రెచ్చగొట్టడానికి ఇదే సరైన టైం. అదృష్టం బావుండి అన్నయ్య కూడా ఇంట్లో లేడు. రా. ఏం చేస్తాం వదినా, ఇంటింటి రామాయణం అంటే ఇదే మరి. వచ్చిన కోడలు నచ్చింది అనే డైలాగు సినిమాల్లోనే బాగుంటుంది. నిజ జీవితంలో చూస్తే కోడళ్ళందరూ కొరువులే. అందుకేగా నువ్వు కూతుర్లా చూసుకున్న నీ కోడలు కోడల్నే అని నిరూపించింది. ఏ ఇంట్లో చూసినా కోడలు రాకముందు కోడలు వచ్చాక అని జీవితం 2 భాగాలుగా మారిపోతుంది. అత్త, నువ్వింక ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. బావొస్తే గాని నీ కోడలి తీరు మారదు, అంతే. నేనేం చేయనే, నా మాటనెవరూ పట్టించుకోవడం లేదు. అందుకని వైశ్యుని దాని కర్మకి వదిలేద్దామా వదినా? వైశ్యు కనిపించకుండా పోయి 24 గంటలు దాటింది. అరే, కన్న తల్లికి చీమ కుట్టినట్టు కూడా లేకపోతే ఎలా? దానంతటది తన మొగుడికి ఫోన్ చేయదు. నువ్వు రంగంలోకి దిగితేనే గాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. అవునత్తా, నువ్వేమో బాధలో ఉన్నావు. మావయ్య కూడా నీ కోడల్లాగే ఆలోచిస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? కర్మ కాలి రేపు జరగకూడదేదైనా జరిగితే జగదీశ్వరి, ఆపు, ఇంకేం చెప్పకు. చూసావు మమ్మీ, అత్త ఆ ఊహనే భరించలేకపోతోంది. నిజంగా అదే జరిగితే ఏం చేయాలి మనం? కట్టకట్టుకుని ఏ గంగలోనో దూకాలి. అరే, లోకం ఎంత దుర్మార్గంగా మారిపోయింది. గంటకో మానభంగం, అరగంటకో హత్య. పసిపిల్లల్ని ఎత్తుకుపోవడాలు, ఎక్కడెక్కడో అమ్మేయడాలు. ఇవన్నీ చూస్తూ కూడా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటే తప్పు మనది కాకుండా ఉంటుందా? ఏమమ్మా పార్వతమ్మా, పెద్దదానివి నువ్వుండి కూడా నీ మనవరాలికి ఈ గతి పట్టిందేంటా అని నలుగురు ఆక్షేపిస్తే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు వదినా? జగదీశ్వరి, ఇక చెప్పకు, నేను భరించలేను. పెద్దరికం పేరుతో మీ అన్నయ్య నా నోరు నొక్కేస్తున్నారు. నా మాట అసలు వినిపించుకోవడం లేదు. ఇలాంటప్పుడే ఇంటి ఇల్లాలు ఎదురు తిరగాలి వదినా. మగాళ్లు నిర్ణయం తీసుకోలేక ఊగిసలాడుతున్నప్పుడు ఆడదే పగ్గాల్ని తన చేతిలోకి తీసుకోవాలి. తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ఎంతకైనా తెగించాలి.
ఇప్పుడు మీ మనవరాలి ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయత్తా. తెగించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకో. నువ్వు నడుం కట్టి నిలబడితే నీ కొడుకు ఎందుకు రాడో నేను చూస్తాను. అత్తా, ఇప్పుడు బాలుబావగాని రాలేదు, నీ మనవరాలు నీకు దక్కదు. ఆ పైన నీ ఇష్టం. ఇన్నాళ్ళు ఎందుకులే అని ఆగాను. ఇక లాభం లేదు. మీరు చెప్పినట్టు నేనే రంగంలోకి దిగుతాను. నా కొడుకు నేనే రప్పిస్తాను. పదండి. ఇన్నాళ్ళు నీకు నీ భర్త మీద మాత్రమే ప్రేమ లేదనుకున్నాను. కానీ కన్న కూతురు మీద కూడా నీకు ప్రేమ, అభిమానం, జాలి ఇవేవీ లేవని నాకిప్పుడే అర్థమవుతుంది. నా ప్రాణాలైనా తీసుకొని నా మనవరాలి భద్రంగా అప్పచెప్పు దేవుడా అని నేను కోరుకుంటుంటే కన్న తల్లివైన నువ్వు తిని తొంగుంటావా? కడుపు తీపనేదే లేదా నీకు? నా మనవరాలి మీద నీకు మమకారం అనేదే లేకపోతే ఇక మీద నేను నీకు అమ్మని కాదు, అత్తగారిని మాత్రమే. పాపం, ఖాళీ ప్లేట్ ని పెట్టాననుకున్నాను కానీ యశోదా, బాలుకి ఫోన్ చేసావా? నీ కూతురు కనిపించడం లేదని చెప్పావా? అడిగేది నిన్నే, మాట్లాడవే. ఇంకేం మాట్లాడుతుంది వదినా? ఆ ముఖం చూస్తుంటే తెలియటం లేదు. ఎందుకు ఫోన్ చేయలేదు? అదే ఫోన్ చేయకపోవడానికి ఏంటి కారణం? కూతురి ప్రాణం కంటే మొగుడి మీద పంతమే ఎక్కువేమో. కూతురు వద్దు మొగుడు వద్దు అనుకుంటుందేమో. యశోదా, ఈ రోజు నా ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పి తీరాలి. చూసావా వదినా, జవాబు చెప్పమంటే ముంగిలా ఎలా నిలబడిందో. అత్త, ఎంత అడిగినా నీ కోడలు నోరు తెరిచేలా లేదు. నెత్తి మీద పెట్టుకున్నావు కదా, అందుకే అత్తగారంటే భయమూ లేదు, మామగారంటే బెదురు లేదు. నీ మనవరాలు నీకు దక్కే అదృష్టమే లేదు. ఆపండి. ఇది నాకు నా కోడలికి మధ్య సమస్య. నేనే తేల్చుకుంటాను. యశోదా, నీ ఫోన్ ఇట్టివ్వు. చెప్పేది నీకే, ఫోన్ ఇవ్వు. సరే, నీ చేత్తో నువ్వే బాలుకి ఫోన్ కలుపు. ఇప్పుడే ఇక్కడే నా కళ్ళ ముందే వాడితో మాట్లాడు. కాల్ చెయ్యి. అవసరం లేదు.
మాట్లాడుతున్నారండి? కనిపించకుండా పోయింది బాలు కన్న కూతురు. వాడికి చెప్పాల్సిన బాధ్యత మనకి లేదా? పార్వతి, వైష్ణవి కనిపించడం లేదని మనం అందరం బాధపడుతున్నాం. ఒకళ్ళు ఓదార్చుకుంటూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. కాని అక్కడ బాలు ఒంటరిగా ఉంటాడు. ఈ సంగతి తెలిస్తే ఎంతగానో బాధపడతాడు. ఇది మరీ బాగుందన్నయ్యా. వాడు బాధపడతాడని నిజాన్ని చెప్పకుండా దాచేస్తామా? అలా చేస్తే బావని మోసగించినట్టే కదా. కాదు, ముమ్మాటికి కాదు. ఏంటండి కాదు? ఇలా ఎన్నాళ్ళు మా నోళ్లు ముయిస్తారు? ఒకవేళ నా మనవరాలకి జరగకూడదు ఏదైనా జరిగితే, ఆ సంగతి తెలిసాక వాడు నాకు ముందే ఎందుకు చెప్పలేదమ్మా అని అడిగితే నేనేం చెయ్యను? సూటిగా వాడి కళ్ళల్లోకి నేను ఎలా చూడను? పార్వతి, పరిస్థితి అంతదాకా రానే రాదు. నన్ను నమ్ము. నీ మనవరాల్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ నమ్మకంతోనే 24 గంటలు ఎదురు చూసాం. ఏమైంది? ఎక్కడుంది నీ మనవరాలు? పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అత్తేమో నిద్రాహారాలు మాని కుంగిపోతుంది. ఆపండి. వైష్ణవి గురించిన బాధ నాకు లేదా? నా కోడలకు లేదా? బాధ కంటే బాధ్యత ముఖ్యం. ఆరాటం కంటే ముందు చూపు ముఖ్యం. ఇలాంటప్పుడు బాలుకు ఫోన్ చేసి వాణ్ణి కంగారు పెడితే, ఈలోగానే అదృష్టం బాగుండి మన వైష్ణవి తిరిగి వచ్చేస్తే అవసరమా? ఎక్కడో ఉన్నవాణ్ణి అంత టెన్షన్ పెట్టడం అవసరమా? అవునత్తయ్యా, అందుకే నేను ఫోన్ చేయలేదే తప్ప మీరంతా అనుకున్నట్టే కారణమూ లేదు. మీ అబ్బాయి ఎప్పుడు చెప్పేవాడు, ఎవరైనా నవ్వితే నీ వల్లే నవ్వాలి, నిన్ను చూసి నవ్వకూడదు అని. ఎవరైనా ఏడిస్తే నీకోసం ఏడవాలి, నీ వల్ల ఏడవకూడదు అని. ఇప్పుడు వాడు తన కూతురి కోసం ఏడవలసిన పని లేదు. ఈ తాత ఇంకా బతికే ఉన్నాడు. నా ప్రాణాలను పణంగా పెట్టైనా సరే నా మనవరాల్ని కాపాడుకుంటాను. మీ మాటల్ని నమ్మమంటారా? పార్వతి, నాతో ఇన్నాళ్ళు కాపురం చేశావు. నీ భర్త మీద నీకు అమాత్రం నమ్మకం లేదా? నమ్మకం లేక కాదండి. అయితే ఇంకేం మాట్లాడు. నాకు ఇంకో 3 రోజులు టైం ఇవ్వు. ఆలోగా వైష్ణవి దొరక్కపోతే నేనే మన బాలుకి ఫోన్ చేస్తాను. జరిగింది మొత్తం చెప్పి వెంటనే వాడిని బయలుదేరి రమ్మంటాను. సరేనా? నిజంగా? ఆ దేవుడి మీద ఒట్టు.
ఎక్కడున్నారు నా వాళ్ళు? ఏమైపోయారు నా వాళ్ళు? ఎలా తెలుసుకోవాలి? ఏవండి మేమేం తప్పు చేశామండి? ఎందుకు మాకింత పెద్ద శిక్ష విధించారు? చెప్పు డాడీ, నిజంగా నీకు మా మీద ప్రేమ లేదా? ఆర్ద్రంగా దీనంగా వాళ్ళిద్దరూ నన్ను నిలదీస్తున్నట్టే ఉంది. ఛీ! నా మెమరీ లాస్ వల్ల ఎంత దారుణం జరిగింది. నాకు తెలియకుండానే నేను వాళ్ళకెంత అన్యాయం చేశాను. ఎంత బాధని దుఃఖాన్ని మిగిల్చాను. ప్రాంతీయ వార్తల్లోని ముఖ్యాంశాలు. 30 ఏళ్ల ఓ ఇల్లాలు తన 7 ఏళ్ల కూతురుతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవటం కలకలాన్ని సృష్టించింది. మా రిపోర్టర్ అందించిన సమాచారం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న ఆ ఇల్లాలిది ఒక విషాద గాథ. ప్రేమించి పెళ్లి చేసుకుని 7 ఏళ్ల కాపురం చేసిన ఆమె భర్త నిర్దాక్షిణ్యంగా తన భార్యని కూతుర్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. దాంతో ఆ తల్లి కూతుళ్లు పడరాని పాట్లు పడ్డారు. ఎన్నో అవమానాలని, ఈటెల్లాంటి మాటల్ని నిస్సహాయంగా భరించారు. ఏనాటికైనా అతడు తిరిగి వస్తాడనే ఆశతోనే ఇంతకాలం బతికారు.